రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి. మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండి కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాడిని కొనసాగిస్తా, దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా, ఇంకా మీ దాడి కొనసాగిస్తా, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా, మీకు ఏమి హక్కు ఉంటే, ఏమి అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు? కాబట్టి ఏమీ తప్పు చేయకపోయినా, వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా, వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా, మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులో మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా? కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే, ఆ ఫ్లెక్సీల వద్ద గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు. తీయకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు, సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్ళు తగలబెడతారా, భౌతికంగా నిర్మూలిస్తారా, మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా, అంటే మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు నక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా, ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు. మొన్న 6 గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? శాంతి భద్రతలు ఏ విధంగా అదుపు తప్పాయి? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకు పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాము నిన్నని చెప్పడం, చెప్పులు మాట్లాడకూడనటువంటి పదజాలం, దూషించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి అటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి వాటిలన్నింటిలో కూడా ఈరోజు ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండు కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి, మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ, ఆ లడ్డు యొక్క విశిష్టత గురించి కానీ, మరలా దాని యొక్క పవిత్రత అలానే కాపాడుకునేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తూ ఉంటే, లేదు అది అపవిత్రమే, తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎక్కడ కూడా చూడలేం. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఒక పవిత్రత గురించి మనందరూ మనోభావాలకు సంబంధించినటువంటి మన టెంపుల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి మీరు ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీల ద్వారా ఆ పవిత్రతను దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించినటువంటి తీరుందే అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. దానికి సంబంధించి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని తీసేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆయన వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి పూజలు చేసి తిరిగి వస్తూ ఉంటే ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ, కర్రలు కత్తులతో తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో 2 మాటలు తప్పుగా మాట్లాడినానని కూడా ఆ తర్వాత ప్రెస్ ముందు మాట్లాడినారు. ఆయన ఏం చేస్తారు, కొన్ని వందల మంది పైకి వచ్చి చెప్పులతో కర్రలతో కొడతా ఉంటే మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి గురించి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి హత్యాయత్నం మీద జరిగినప్పుడు ఆవేశంలో ఆయన మాట్లాడిన దానికి కూడా ఆ తర్వాత పొరపాటు ఏందని చెప్పినా కూడా ఈరోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, కూతురు కానీ భార్య కానీ వీరందరూ ఉన్నా కూడా వారందరూ ఉన్నా కూడా ఆ ఇల్లుని ధ్వంసం చేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించడం కానీ, ఇది ఏ విధంగా మనకున్నాం? ఆంధ్ర రాష్ట్రం అన్నా, ప్రత్యేకంగా మన నెల్లూరు అన్నా కూడా చాలామంది ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం అని కానీ జిల్లా అని కానీ అనుకుంటారు. మరి ఇక్కడ నెల్లూరు జిల్లాను పాడు చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇమేజ్ని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత దుర్మార్గమైందా, ఇక్కడ బీహార్ కంటే కూడా అత్యంత పాశకమైనటువంటి పరిపాలన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితి ఈరోజు ప్రపంచం అంతా కానీ, భారతదేశం అంతా కానీ అనుకునేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.